విద్యా వ్యవస్థలో ఇప్పటికే చాలా మార్పులు చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి రాబోయే విద్యా సంవత్సరంలో చేస్తే మార్పులకు సంబంధించి ఒక రకంగా ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. వాస్తవానికి ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల్లో నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి లేవు. ఇప్పటి వరకు 10 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి, లేదంటే 3 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి, 1 మార్క్ బిట్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు రేపు 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1 మార్కు ప్రశ్నలను కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ప్రధానంగా తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం ఈ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో అయితే ఎలాంటి మార్పులు చేయలేదు, ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంగ్లీషు అలాగే కామర్స్లో అకౌంటెన్సీ మినహా మిగతా అన్ని సబ్జెక్టులు ప్రశ్నాపత్రాల్లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. సైన్స్ గ్రూపుల్లో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అయితే ఇందులో అన్ని పేపర్లలో కూడా అంటే అన్ని సబ్జెక్టులో కూడా 1 మార్కు ప్రశ్నలు కూడా తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా సిబిఎస్ఈ విధానంలో వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. మ్యాథ్స్లో అంటే గణితంలో సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నలు 12 ఇస్తారట. 1 మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు, 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటిలో ఎలాంటి చాయిస్ ఉండదు. అంటే ఈ 12 ప్రశ్నలు కూడా 1 మార్కుకు సంబంధించి 12 ప్రశ్నలు 12 ప్రశ్నలకి ఆన్సర్ చేయాల్సిందే, అంతే తప్ప మల్టిపుల్ చాయిస్ అనేది ఉండదు. 12 ప్రశ్నల్లో నో చాయిస్ అనమాట. 4 ప్రశ్నలు రాయండి, కింద 5 ప్రశ్నలు రాయండి, ఎట్లాంటిది ఉండదు. ఖచ్చితంగా 12 1 మార్కు ప్రశ్నలకు 12 ప్రశ్నలకు సమాధానం రాయాల్సిందే. అలాగే 10 ప్రశ్నలకు కూడా సమాధానం రాయాల్సిందే 2 మార్కులకు సంబంధించి. మిగిలినవి 4 మార్కులు అలాగే 8 మార్కుల ప్రశ్నలు అయితే చాయిస్ ఉంటుంది. ఇందులో భౌతిక అలాగే రసాయన శాస్త్రం సబ్జెక్టులో 1 మార్కు ప్రశ్నలు 9, 2 మార్కుల ప్రశ్నలు 14 ఇస్తారట. మిగతావన్నీ 4, 8 మార్కుల్లో చాయిస్ ఉంటుంది. 85 మార్కుల చొప్పున పేపర్లు ఉంటాయి. ఇందులో కీలక మార్పులే రాబోతున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక పరీక్షల్లోనూ సబ్జెక్టుల్లోనూ అన్నిటిలో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నారా లోకేష్ గారి కొత్త విద్యా విధానం, ఒక రకంగా కొత్త పాలసీ అనాలి. ప్రధానంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి సమూల మార్పులు చేస్తున్నారు, కొత్త మార్పులు తీసుకురాబోతున్నారు. మరి ఇది విద్యార్థులకు కలిసి వస్తుందా లేదా, దీనికి ప్రిపేర్డ్గా ఉండాలి అందరూ.